హలో నమస్తే అండి, నేను మీ ఝాన్సీని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంట్లో సింపుల్గా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 చెంబుల వాటర్ పోసేసుకోండి. వాటర్ బాగా మసిలాక 2 పీస్ నూడిల్స్ అనమాట. యాక్చువల్లీ మనం బయట నూడిల్స్ కొనుక్కుంటే ఒక ప్యాకెట్లో 5 పీస్ నూడిల్స్ వస్తాయి. సో నేను దాంట్లో నుంచి 2 పీస్ నూడిల్స్ వేస్తున్నాను. ఈ నూడిల్స్ ఉడికిందా లేదా మీరు ఎలా చూసుకోవాలంటే, ఒక నూడిల్ తీసేసుకొని చేతితో ఇలా కట్ చేస్తే లోపల వైట్నెస్గా ఉంటుంది. అలా ఉంటే ఇంకా నూడిల్ ఉడకనట్టు, అదంతా పూర్తి అయిపోతే మాత్రం ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక జల్లీ తీసేసుకొని ఆ నూడిల్స్ని మొత్తం ఈ జల్లీలో వడగట్టుకోండి. నీరు అంతా కిందకి బాగా పోతుందన్నమాట. నూడిల్స్ అనేవి బాగా వడిచిపోతాయి. ఇప్పుడు ఒక బాండలి పెట్టుకొని దాంట్లో 2 గరిటెల నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయ్యాక నేను ముందుగా క్యాబేజీ, క్యారెట్, ఆనియన్ కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నూనె వేడి అయ్యాక ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్ వేసేసి ఆనియన్ దోరగా వేయించుకోవాలి. కొంచెం గోధుమ కలర్ వస్తే తర్వాత కొంచెం కరివేపాకు అనమాట. కరివేపాకు కాకుండా మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని కరివేపాకు వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ పేస్ట్ని కూడా బాగా గరిటెతో బాగా కలుపుకోండి. ఎందుకంటే అల్లం పేస్ట్లో కానీ పచ్చివాసన పోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము క్యాబేజీ, ఈ క్యాబేజీని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. క్యాబేజీ అనేది వెంటనే క్యారెట్ తురుము వేస్తే బాగుండదు. సో కొంచెం అది ఉడికితే బాగుంటుంది. కొంచెం క్యాబేజీ అనేది ఇలా ఉడికిపోయాక ముందుగా క్యారెట్ తురుము చేసుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ క్యారెట్ తురుము కూడా బాగా వేగాలి. పచ్చి పచ్చిగా ఉంటే నూడిల్స్ అనేది బాగుండదు. ఇలా నేను చూపించాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మొత్తం నూడిల్స్ వేసామనుకో మనకి బయట వాళ్ళలాగా కలపడానికి సరిగా రాదు. సో కొంచెం కొంచెం నూడిల్స్ని యాడ్ చేసేసుకుంటూ గరిటెతో కలుపుకోండి. నేను ఎక్కువ నూడిల్స్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను. సో అందుకే నేను మీకు ముందుగానే చెప్తున్నాను. గరిటెతో బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకొని అండ్ 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ నేనైతే మ్యాగీ మ్యాజిక్ మసాలా యూస్ చేస్తాను. 1 స్పూన్ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా నూడిల్స్ని కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలు మన ఇంట్లో చిన్నదే కదా ఉండేది, సో కలుపుకోండి. అండ్ 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూను సోయా సాస్ అనమాట. ఒకవేళ మీ ఇంట్లో ఇవి లేకపోయినా ఏం కాదు, ఆ మసాలా కారంతో నూడిల్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. బయట అయితే పెద్ద పెద్ద బాండళ్ళు పెట్టి కొంచెం చేస్తారు, బాగా కలుపుతాం కదా, సో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ బాగా కలుపుకుంటే సరిపోయిద్ది. అంతే అండి, ఇంట్లో సింపుల్గా చేసుకునే నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.